ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఉపద్రవం జరగబోతుంది. ఏం జరగబోతుంది మీ జీవితంలోనే ఊహించని ఆ పరిణామం ఏమిటి ఈ రోజునే జరగబోతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇన్నాళ్ళు మీకు ఎదురు కాని ఒక సమస్య కావచ్చు, ఎదురైన ఒక సమస్య మళ్ళీ పునరావృతం కావచ్చు, ఈ రోజున చోటు చేసుకుంటుంది. ఇలాంటి సంఘటన జరగబోతుంది. ఈ రోజున ఏం జరగబోతుందనే పూర్తి విషయాలు కూడా అన్ని వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక సరికొత్త సంఘటన ఈ రోజున మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరచడంతో పాటుగా కొంచెం మీకైతే ఏదైనా కానీ తెలియని ఒక విషయం కూడా మీకు తెలుసుకునే వారవుతారు. మొత్తానికి చూస్తే ఈ రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తుతాయో ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపైన ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే మీరు ప్రతిరోజు కూడా శని యొక్క సూత్రాలు చదువుకోవడం, శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావడానికి స్వామివారికి సంబంధించిన అంటే స్వామి ఇష్టపడే పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. స్వామి మీకు మీ ఆలోచనలలో అడుగడుగున తోడుగా ఉంటాడు. ఎన్నో మార్పులు చేర్పులు పరికరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ విషయమేంటి, ఆ సంఘటన ఏంటి, ఆ యొక్క వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. ఈ రోజున ఈ యొక్క వివరాలు అన్నీ కూడా ఇప్పుడు వరకు మీ జీవితంలోనే కొత్త ప్రయత్నం అయితే మొదలైతే జరగబోతుంది. మరొక ఎత్తు అనేది చెప్పడం సందేహం లేదు. ఇప్పటి వరకు మీరు పూర్తిగా భిన్నమైన మనసులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతోనే మొదలవ్వబోతుందని చెప్పవచ్చు. ఈరోజు సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలే ఉన్నాయా, లేదంటే ఏదైనా మీకు మంచి జరగబోతుందా, మీలో కలిగే ఆ మార్పులు ఏమిటి అనేది పూర్తి అంశాలు తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈరోజు మీ జీవితం, మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క విషయం ఈ రోజున వీడియో ద్వారా తెలియపరచడం జరగబోతుంది. కాబట్టి మనస్సు పెట్టి ఆలకించడం అంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాశి వారితో ఉండే గుణగణాలు కావచ్చు, మీరి మనస్సు కావచ్చు, ఏదో తెలియని ఎవరికి అర్థం కాని అంతు చిక్కని ప్రశ్నలాగా ఉంటారు. ఎప్పుడు కష్టాలను అందుకుంటున్నట్టుగా, ఏదంటే జాతకపరంగా వీరి అదృష్టవంతులుగా చెప్పవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేటివి ఎప్పుడు కూడా అందరికీ సహజంగానే వస్తూనే ఉంటాయి, కానీ వీరికి ఎప్పుడు తోడుగా ఉంటాయి. సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ, డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంబంధాలు వీరిని పలకరించవు. ఎందుకంటే వీరిలో ఉండే మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి డబ్బు పరంగా కూడా ఒక మంచి ఉన్నత స్థితికి సంబంధించి మీరు ముందుకు వెళ్తారు. ఉన్నతవంతమైన విలువలతో కూడిన కుటుంబంలో పుట్టిన వారు వీరు. కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏమిటంటే కొన్ని సమస్యలు, కష్టాలు పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలోని ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు, ఎన్ని అవాంతరాలు అనుభవిస్తారు. అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలోనే ఎదుర్కొని ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి చేరుకునే వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా వీరి వెనక ఉన్న కష్టం ఏమిటి అనేది వీరికి మాత్రమే తెలుసు. ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి, అటువంటి అద్భుతమైన మీ మనస్తత్వం మీరు కలిగి ఉంటారు. ఇక ఇలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం, నీతి నిజాయితీ ధర్మం వీరి నరనరాల్లోనూ జీర్ణించుకుపోయి ఉంటాయి. ఈ రాశి వారు ఎంతటి అదృష్టవంతులో అంతకు మించిన గొప్ప కష్టజీవులని చెప్పవచ్చు. వీరికి చిన్న వయసు నుంచి బాధ్యతలు ఎక్కువ, కష్టాలనేటివి నీడగా వెంటాడుతున్నాయి. ఇలాంటి వారి జీవితంలోని ఇప్పుడైతే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మీరు వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాశి వారు మొట్టమొదటి నుంచి కూడా వీరి పనుల్లోనే వీరి యొక్క నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలోని కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలు పోలి ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చక్కని రూప లావణ్యం కలిగి ఉంటారు.
చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత చిక్కని రూపం వీరి సొంతం. ఈ రాశికి చెందిన మగవారు కూడా చాలా ఉందాగా ఆలోచనీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు వీరితో కూడా మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్న మోసాన్ని బయట పెట్టేసి ఇలా చేయడం మంచిది కాదంటూ నచ్చ చెప్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని చాలా చక్కగా, అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసే మనుషులను చెప్పవచ్చు. లేదంటే మాకు కానటువంటి పని ఏదైనా సరే ఉండదు, మేము ఏదైనా ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్న పనిని సాఫీగా సాగిపోయేలాగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాలని ఆ ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోరు ఈ రోజున. ఎందుకంటే కనుక మీరు ఏదైనా ఒక ఊహించని సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పవచ్చు. ఆ సంఘటన ఏమిటి అనేది కూడా ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు ఏమిటంటే అనూహ్యమైన ధన సంపాదన కూడా కలగబోతుంది. మీకు మీ పెద్దల నుంచి ఆస్తిపాస్తులు కానీ మీకు అస్సలు దక్కాల్సినటువంటి అవసరం లేదా అనుకుంటున్న ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పవచ్చు. మరి ఎందుకు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శుభ సమయంని చెప్పుకోవచ్చు ఈ రోజున. అలాగే మీ జీవితంలోనే కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం రేపటి రోజున కలగవచ్చు. ఈ రాశి వారికి ఏదైనా కానీ ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు బయట ఎవరైనా మిమ్మల్ని ఏం చెయ్యాలి అని చెప్పి అనుకోని పరిచయాలు అనేటివి ఎదురు కాబోతున్నాయి. సమయంతో ఉండండి. అనుకున్న పరిచయాలు మీ జీవితంలో ముందుగా ఎన్నో రోజులుగా ఒక మంచి స్నేహబంధంగా, లేదంటే ప్రేమికురాల్లో కావచ్చు, ఇలా వినూత్నమైన ప్రయత్నం ద్వారా ఈరోజు మీ జీవితంలోనే బలమైన బంధం నిలబడబోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలోనే అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పవచ్చు. అదే అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తి లోపల ఎవరు మీకు బాగా నచ్చారు అనేది తెలుస్తుంది. వారి మాటకు మీకు ఇంప్రెస్ అయిపోవడం జరుగుతుంది. అలా వారు ఉందాగా ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్న నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటి అన్నీ కూడా ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులను చేస్తున్నాయి. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చురుకుదనం కావచ్చు, ఉందాతనం, అందం ఏదైనా కావచ్చు, నూతన వ్యక్తులకు మీరు ఆకర్షితులవుతారు. ఎలాగైనా సరే వారితో మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాన్ని కూడా పదే కూడా మీతో కూడా వారు చేయవచ్చు. ఫోన్ నెంబర్ సంపాదించడం, కలిసిపోవడం, తరచుగా మాట్లాడుకోవడం, ఎంత మాట్లాడుకున్నా కూడా మీ యొక్క బంధం బలపడుతుంది. ఎంత మాట్లాడుకున్నా సరే సైలెంట్గా ఉన్న మీ యొక్క వీరు కానీ వారే ప్రపంచం అని చెప్పి మీ చేతుల ద్వారా కూడా చెప్పడం జరగవచ్చు. ఇటువంటి అనూహ్యమైన పరిణామం మీ జీవితంలోనే ఒక సరికొత్త పరిణామంగా చెప్పవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే మీది కాదండి. కాబట్టి కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసిన, లేదా వారి ద్వారా ఏదైనా సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతున్నట్టు చెప్పవచ్చు. ఇక ఈ రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే కూడా ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఎంత పనిలో ఉన్నప్పటికీ కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అవసరమైతే చేస్తున్నటువంటి పనులను కాసేపు పక్కన పెట్టేసి ఈరోజు కుటుంబంలో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్న గొడవలు కానీ ఇవన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహా కూడా పొందే అవకాశం కనిపిస్తున్నాయి.
ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను ఇంటికి రప్పించి మంచిగా మరింత చేయండి. వాళ్ళను ఆప్యాయంగా పరిగణించండి. వీళ్ళ సమయాన్ని ఈరోజు కేటాయించండి. సోదరీమణులతో కూర్చొని, బంధువర్గులతో కూర్చొని ఈరోజు కాసేపు కులాస కబుర్లు చెప్పడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి చేయవచ్చు. ప్రేమికుల పరంగా ఈ రోజున మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, మీరు మాట ఇస్తే వెనక్కి తగ్గని పనితనం, మీ మాట తీరు కూడా మీకు చేస్తున్నటువంటి పని దగ్గర పై అధికారులను గుర్తించి మిమ్మల్ని అభిమానించి అవకాశం ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో మంచి లాభాలు ఈ రోజున గణిస్తారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీ జీవితంలోనే మీ ఇంట్లో ఈ రోజున ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఈ రోజున మీ జీవితంలోని ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం తెలుస్తుంది. అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి, మీకు తెలియకుండా దాచిపెట్టు ఉంచుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా ఒక గుప్త రహస్యం మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, వాళ్ళగే మాతో ఎందుకు చెప్పలేదని కొంచెం బాధ, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా, ఒత్తిడికి కాకుండా మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ 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 మైండ్లోనే అనవసరమైన ఆలోచనలు ఇబ్బందికి గురి చేస్తాయి. అందువలన మీరు చేసే పని పైన కాస్త శ్రద్ధ పెట్టాక ఏకాగ్రత పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేరు. ఎవరు రెచ్చగొట్టినా అస్సలు రెచ్చిపోవద్దు. ఈరోజు మీకు విశిష్టంగా ఉంటుంది. మీరు తప్పకుండా పరమశివుడికి ఆరాధన చేసుకోండి. శివ స్తోత్రాన్ని పఠించండి. అలాగే పరమశివుడికి ఇష్టమైన నైవేద్యాన్ని, ఏదైనా తీపిని శివుని ముందు పెట్టుకొని సంకల్పం చేసుకోండి. మీ జీవితంలో వచ్చిన చిన్నపాటి ప్రతికూలత అయినా కూడా అనుకున్నదిగా మార్చినట్టుగా శివుణ్ణి వేడుకోండి. మాకు అమితంగా ఉండేటువంటి, ప్రేమించేటువంటి బంధాలను, వ్యక్తులను మాకు దూరం చేయొద్దు స్వామి అని పరమశివుడిని వేడుకోండి. ఈ సరికొత్త ప్రయాణాన్ని ఈ రోజున మొదలు పెట్టడం పోతున్నారు కాబట్టి ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది, మంచి సమయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు మీకు కూడా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరియు ఈసారి మీకు అవకాశం లభించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరియు ఒకవైపు కుటుంబంలోని అంతా సర్దుకుపోతుంటే మరొక వైపు మీ చుట్టూ ఉన్న ఒక చెడు శక్తి కూడా పొంచి ఉంది. అది కూడా మిమ్మల్ని భ్రమలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మీ వంక చూసి నవ్వే ప్రతి ఒక్కరు కూడా మీ మేలు కోరేవారు కాదు. మీ ప్రతి సలహా సరైనది కాదు. ప్రతి పొగడ్త మీ నిజమైనది కాదు. మరియు ఇదే కారణం చేత రాబోయే రోజులలో మీరు మీ మనసాక్షిని నమ్మాల్సి ఉంటుంది. మీ మనసు ఏ వ్యక్తి గురించి అయినా సరే హెచ్చరిక ఇచ్చిన దాన్ని సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే అదృష్టం మొదట సంకేతాలను ఇస్తుంది, ఆ తర్వాతనే ఫలితాన్ని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడి దాకా వింటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మా జీవితంలోనే మార్పు జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమేవి కావు. ఒకవేళ మీరు ఇప్పటికే ఒక బంధంలో ఉంటే ఏదో ఒక చెప్పని మాట బయటికి రావచ్చు. చాలా కాలంగా నొప్పి పెట్టిన ఒక భావన మాటల రూపంలో దాల్చవచ్చు. మరియు ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే అదృష్టం ఒకరిని కలపడానికే ప్లాన్ చేస్తుంది. ఆ కలయిక మొదటి చూపుల్లో చాలా సాధారణంగా కనిపించవచ్చు, కానీ కాలక్రమేణా దానిని ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈసారి మీకు ఆకర్షణ కంటే గుర్తింపు ముఖ్యమవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోనే వచ్చే వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి కాదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వస్తున్నాడు. ఈరోజు ప్రేమ, ధనం, గౌరవం మరియు అవకాశం వీటన్నిటి వెనకాల ఒక అదృష్టమైన బంధం దాగి ఉంది. దాన్ని గ్రహాలు పదే పదే చూపించాయని ప్రయత్నం చేస్తున్నాయి. మరియు ఆ బంధం దేనికి ముడిపడి ఉంటుందంటే మీ అదృష్టంలో రాసి ఉన్న ఒక పాత మాటకు, ఒక పూర్తి కాని చక్రానికి అది ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గర పడింది. మీరు బహుశా ఇప్పుడు దాన్ని గుర్తించలేకపోవచ్చు, కానీ పరిస్థితులు నెమ్మదిగా కూడా ఆ దిశ వైపు కూడా సాగుతున్నాయి. మరియు ఆ చక్రం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మీకు ఎదురైన ప్రతి అడ్డంకి, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం
నిజానికి మిమ్మల్ని సరిగ్గా ఈ క్షణానికి చేర్చడానికి అని. కానీ ఆ చక్రం పూర్తయ్యే ముందు ఒక చివరి సంకేతం రాబోతుంది. అది ఎంతో ఊహించని విధానంగా ఉంటుందంటే మొదట మీరే దాన్ని నమ్మలేరు. మరియు కొన్నిసార్లు అదృష్టం మన ముందు సమాధానాన్ని తెచ్చిపెడుతుంది, కానీ మనం దాన్ని ఒక సమస్య అనుకొని పొరపాటు పడతాం. ఇదే కారణం చేత రాబోయే సమయంలో మీ జీవితంలోని జరగబోయే సంఘటనలు కేవలం దాని పైన రూపాన్ని చూడకండి, దాని లోపల దాగి ఉన్నటువంటి సందేశం ఏమిటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది సరిగ్గా ఆ క్షణం కావచ్చు, ఎక్కడి నుండైతే విధాత ఆడుతున్న కొత్త లీల యొక్క అత్యంత ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతుంది. మరియు మీ అదృష్టంలోనే ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన మార్పు యోగం కనిపిస్తుంది. కానీ ఈ మార్పు ఒకేసారి అకస్మాత్తుగా రాదు. ఇది నెమ్మదిగా మీ జీవితంలోనికి ఎన్నో పొరలను మారుస్తూ ముందుకు సాగుతుంది. మొదట మీ ఆలోచనలు మారుతాయి, ఆ తర్వాత మీ నిర్ణయాలు, తర్వాత మీ బంధాలు మరియు చివరిగా మీ పరిస్థితులు మారుతాయి. చాలామంది ప్రజలు చివరి ఫలితాన్ని మాత్రమే చూడగలుగుతారు, కానీ బుద్ధివంతులైన ఈ రాశి వారు మొదట్లోనే వచ్చే సంకేతాలను గుర్తిస్తారు. మరి ఈరోజు సందేశం ఆ సంకేతాలను అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక గొప్ప అవకాశం తిరుగుతుంది. అది ఇంకా మీ చేతికి చిక్కలేదు, కానీ మీ వైపు వస్తుంది. అది ఏదైనా పనికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక కొత్త దారి కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి కావచ్చు. ఎవరి గురించి అయితే మీరు ఎక్కువగా తీవ్రంగా ఆలోచించలేదు, కానీ లక్ష్మీదేవి కృప వలన అతని ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్దగా ఉండబోతుంది. ఎక్కడ అదృష్టం రహస్యం తెలుస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం మన అతిపెద్ద విజయం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, కానీ నిజమైన విజయం తరచుగా ఎక్కడో ఒకసాట దాగి ఉంటుంది, ఎక్కడైతే మనం చూడడానికి కూడా ప్రయత్నించము. మరియు ఇదే కారణం చేత ఈరోజు మీ చుట్టుపక్కల చిన్న సంఘటనలపైన శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వాటిలో ఒక సంఘటన భవిష్యత్తులోనే ఒక పెద్ద రహస్యాన్ని మొదట అధ్యాయం కాబోతుంది. మరియు ఇక గౌరవ మర్యాదల విషయానికి వస్తే గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉండి మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కొత్త కోణంలోనే చూడడం మొదలు పెడతారు. మీ కష్టం, మీ ఓర్పు, మీ నిశ్శబ్దంగా చేసిన పోరాటం నెమ్మదిగా అందరి కళ్ళకు కనిపిస్తాయి. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుర్తింపు మీకు ఎక్కడి నుండి అయితే అస్సలు ఆశించలేదు అక్కడి నుంచే లభిస్తుంది. ఇదే అదృష్టం మీ యొక్క స్వభావం. అది ఆలస్యం చేయవచ్చు కానీ మర్చిపోదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు అది సంవత్సరాల తరబడి చేసిన ఎదురు చూపును కొన్ని క్షణాల్లోనే నిజం చేసేస్తుంది. కానీ ఈ ప్రస్థాన్ని ఇక్కడ అంత సులభంగా ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవం దక్కడంతో పాటు అసూయ కూడా పుడుతుంది. కానీ కొందరు మీ మార్పును చూసి సంతోషిస్తారు, కొందరు స్ఫూర్తి పొందుతారు, మరి కొందరు తట్టుకోలేక ఇబ్బంది పడతారు. అందుకే రాబోయే సమయంలో మీ ప్రణాళికలు అన్నిటినీ కూడా ప్రతి ఒక్కరితో పంచుకోవడం అవసరం లేదు. కొన్ని కలలను అవి నిజమయ్యేంత వరకు రహస్యంగా ఉంచడమే చాలా మంచిది. మరియు ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో ఏదో ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని కాపాడుతుందని మీకు పదే అనిపిస్తే ఆ భావనను తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే పరమేశ్వరుడు అనుగ్రహం వలన మీ రాశి చుట్టూ ఉన్న రక్షా వలయం కనిపిస్తుంది. భవిష్యత్తులో మీకు నష్టం కలిగించే దారుల నుంచి ఒక శక్తి మిమ్మల్ని దూరంగా ముంచుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు దక్కని అవకాశం మనకు కొన్నిసార్లు మన జీవితంలోనే వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మనకు కొన్నిసార్లు విఫలమై కదలిక కూడా కొంచెం అదృష్ట రక్షణే. ఈరోజు మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కేవలం కోల్పోయిన దాన్ని చూశారు, కానీ త్వరలోనే మీరు మిగిలి ఉన్న అద్భుతాన్ని కూడా చూడబోతున్నారు. మరియు లోకంలో ఏదైతే మీ మనసులోకి వస్తుందో ఒక పాత భారం తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మరియు
ఈరోజు మీ భావోద్వేగం మరియు మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే జీవితంలోని పాత జ్ఞాపకం ఉంది, అది ఇప్పటికీ మీ నిర్ణయాల ప్రభావితం చేస్తుంది. ఈ రాశి వారి లోపల నుంచి చేసిన ఒక అనుభవం అది. మీరు దాన్ని ఊహించినట్టు నటిస్తున్నారనే కానీ పూర్తిగా వదిలేయలేదు. గ్రహాలు ఈరోజు సరిగ్గా అధ్యాయం వైపు చూస్తున్నాయి. దాన్ని మళ్ళీ జీవించడానికి కాదు, దాని నుండి పూర్తిగా విముక్తి పొందడానికి. ఎందుకంటే పాత బాధలు ప్రభావం ఉన్నంత వరకు కొంత సంతోషాన్ని మీ జీవితంలోనికి పూర్తిగా ప్రవేశించలేవు. మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీ లోపల ఒక కొత్త స్థానాన్ని ఏర్పరచుకోవాలో, కొత్త ఆశల కోసం, కొత్త విజయాల కోసం, కొత్త ప్రారంభం కోసం, కొత్త రాబోయే సమయంలో ఏ కొత్త ఆలోచనలైనా వెంటనే తిరస్కరించకండి. దాన్ని గమనించండి, అర్థం చేసుకోండి, అనుభవించండి. ఎందుకంటే విధాత ఆ దారి ద్వారానే మిమ్మల్ని ఆ గమ్యస్థానానికి తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటున్నారేమో. దీనికోసమే అయితే మీరు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు అతిపెద్ద రహస్యం అది ఉద్యోగం, దానం, ప్రేమ, గౌరవం, అదృష్టం వీటన్నిటిని ఒకే బంధంతో ముడిపెడుతుంది. మరియు ఆ రహస్యం ఏమిటంటే మీ జీవితంలోని రాబోయే పెద్ద మార్పుకు బయట నుంచి కాదు, మీ లోపల నుంచే మొదలవుతుంది. మొదటిది మీ నమ్మకం మరియు ఆడుతుంది, మరియు మీ శక్తి, తర్వాత మీ దిశ, తర్వాత మీ పరిస్థితి వాటికవే మారిపోతాయి. ఇదే కారణం చేత రాబోయే కొన్ని రోజుల్లో అకస్మాత్తుగా మీ లోపల ఒక అసాధారణమైన ఆశ మేలుకొన్న, ఒక పాత భయం తగ్గడం, ఏదైనా ఒక పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేసే ధైర్యం పుట్టిన అర్థం చేసుకోండి. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిపోయిందని. ఎందుకంటే విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు మొదట ఆ మనిషిని మారుస్తారు. ఈసారి ఆ వ్యక్తి మరెవరో కాదు, మీరే. మరియు ఈ రోజున ఈ పూర్తి ప్రయాణంలో పదే మీ ముందుకు వచ్చాయి. మీరు అవకాశం గురించి విన్నారు, గౌరవం గురించి విన్నారు, ధనం, ప్రేమ, కుటుంబం మరియు అదృష్ట మార్పుల సంకేతాల గురించి విన్నారు. కానీ వీటన్నిటి వెనకాల ఏ మూల శక్తి అయితే పనిచేస్తుందో అది ఒకటే. మరి అది పరమేశ్వరుడి పైన మీ లోపల మేలుకుంటున్న కొత్త నమ్మకం. ఎందుకంటే విధాత రాసిన రాత ఎక్కడికి చెరిగిపోదు. కానీ ఇంకొక నిజం కూడా ఉంది. విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు ఆయన మొదట మనుషులకు వారికి నిజమైన శక్తిని చూపిస్తాడు. మరియు ఈ రాశి వారు ఇప్పుడు మీకు ఆ బాత శక్తి తిరిగి లభించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ శక్తి పరిస్థితులే కింద నలిగిపోతాయి. ఆ ధైర్యం నిరాశలో ఏ మూల దాగిపోతుంది. ఆ మెరుపు కష్టాల వలన మసకబారిన మీ తేజస్సు మీ రోజు అదృష్టం చెప్తుంది. సమయం ముగిసిపోలేదు. మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన రాయవలసి ఉంటుంది. మరియు ఈ రాబోయే 24 గంటలే ఎదురైన ప్రతి సవాలు, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని ఒక పెద్ద విజయానికి అర్హులుగా మార్చడానికి తెలిస్తే, ఒక పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడేందుకు తెలిస్తే. ఎందుకంటే గ్రహాలు సంకేతాలు ఇప్పుడు దీన్ని చెప్తున్నాయి. మీ జీవితంలోని ఏది జరిగినా సరే అది వృధా కాలేదు. ప్రతి సంఘటన వెనుక ఉద్దేశం ఉంది. ప్రతి అడ్డంకి వెనుక ఒక కారణం ఉంది. ప్రతి ఆలస్యం వెనుక ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఆ వీడిపోయిన మొక్కలన్నీ ఒకదానికొకటి కలవబోతున్నాయి. ఇదే కారణం చేత పదే మీ భావన వస్తుంది, ఏది మారుతుందో అని. ఎందుకంటే నిజంగానే ఏదో మార్పు రాబోతుంది. మరియు ఈ మార్పు బయట ప్రపంచంలో కంటే ముందు మీ మనసులో జన్మిస్తుంది. ఈరోజు ఉదయం మీరు నిద్ర లేచేసరికి చూస్తారు, ఏ భయమైతే మిమ్మల్ని చాలా కాలంగా ఆపి ఉంచిందో దాని పట్టు బలహీనపడిపోయిందని. ఒకరోజు మీరు అనుభూతి చెందుతారు, ఏ లక్ష్యాన్నైతే మీరు అసాధ్యం అనుకున్నారో ఇప్పుడు అది సాధ్యం అనిపిస్తుంది అని. మరియు ఆ క్షణం నుంచి అదృష్టం యొక్క కొత్త అధ్యాయం వేగం అందుకుంటుంది. మీ మనసులోని ఎవరిపైన నిజమైన భావన ఉంటే అసలు తొందరపడకండి, కాలాన్ని దాని పని చేయనివ్వండి. ఎందుకంటే ఏ బంధాలైతే అదృష్టం ద్వారా పంపబడతాయో వాటి పరిస్థితులు విడదీయలేవు. మరియు ఏవైతే కేవలం భ్రమలు మాత్రమే ఉంటాయో అవి కాలం పెట్టే పరీక్షలు నిలబడలేవు. రాబోయే సమయంలో మీ ముందు భావోద్వేగాల స్పష్టత రాబోతుంది. ఏదైతే మస్కగా ఉంటుందో అది స్పష్టమవుతుంది.
ఏదైతే దాగి ఉందో అది ముందుకు వస్తుంది. మరియు ఏదైతే కేవలం ఊహ దాని నిజ స్వరూపాన్ని కనిపిస్తుంది. అందుకే ఓపిక పట్టండి. ఎందుకంటే ఈసారి అదృష్టం తొందరపాటు కాదు, స్థిరత్వాన్ని ఇవ్వాలని అనుకుంటుంది. మరియు ఈ రోజున అద్భుతమైన అవకాశాలు రావచ్చు. అది మీ గుర్తింపును మార్చేసే సామాజికం కలిగి ఉంటుంది. బహుశా ప్రారంభం చిన్నగా ఉండవచ్చు, జనాలు వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు, ఫలితం రావడానికి సమయం కూడా పట్టవచ్చు. కానీ ఒకవేళ మీరు నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే ఇదే అవకాశం భవిష్యత్తులో మీ జీవితంలోని అతిపెద్ద విజయంగా మారుతుంది. అందుకే ఈరోజు ఒక అత్యంత ముఖ్యమైన సందేశం: మీపై మీరు అనుమానపడడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఏ శత్రువునైనా సరే బయట వదులుతున్నారో వారిలో చాలా శక్తులు పరమేశ్వరుడు దీవెన రూపంలో ఎప్పటికే మీ లోపలే ఉన్నాయి. కేవలం వాటిని గుర్తించాలి. మరియు ఇక చివరిగా ఏ రహస్యం వలైతే ఈ పూర్తి సందేశం మీ ముందుకు వచ్చిందో, ఈ రాశి వారు మిమ్మల్ని మీకు త్యాగము ఉన్నతి తెలుసుకోండి. మరియు ఈ రాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటున్నాము. మీకు అంతా మంచి జరగాలి అని చెప్పేసి ఎప్పుడు మేము కోరుకుంటాము. దీనితో పాటు మీ గౌరవ మర్యాద కూడా మంచిగా ముందుగా వెళ్ళాలి. గౌరవ మర్యాదలు కూడా గత కాలంలో కొందరు వ్యక్తులు ఈ రాశి వారిని చాలా తక్కువ అంచనా వేశారు. కొందరు వ్యక్తులు మీ సామర్థ్యాన్ని అవమానించారు. కొందరు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభించాయి. నెమ్మదిగా ఎలాంటి ప్రకటన లేకుండానే, ఎలాంటి శబ్దం లేకుండానే అదృష్టం మీ వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. మరియు ఎప్పుడైతే ప్రతిజ్ఞ పూర్తవుతుందో అదే వ్యక్తులు మీ గురించి పూర్తిగా భిన్నంగా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇప్పటికే అన్ని విధాలుగా పెద్ద సంకేతం మిగిలి ఉంది. ఎందుకంటే గౌరవం దక్కే ముందు అదృష్టం మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేయవచ్చు. అలాంటి నాటకం. అది చూడడానికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం, దాని నిశ్శబ్ద స్వభావం పెద్దగా ఉంటుంది. జై శ్రీరామ్.